ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం మీదనే ఈరోజు ఉభయ రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కేవలం ఇది సోదరకులైనటువంటి అంటే ఈ ఎస్సీలలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి మాల సోదరులకు, మాదిగ సోదరులకు ఉన్నటువంటి పంచాయతీగానే పరిగణిస్తా ఉన్నటువంటి భావన. కానీ రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలకు సంబంధించినటువంటి అంశం అన్న. 59 కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 59 కులాలకు సంబంధించినటువంటి అంశము రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఎస్సీలలో మనం ముందుగా తీసుకొస్తాం. అయితే ఈ 59 కులాలలో అవునన్నా కాదన్నా మాల మాదిగ సోదర కులాలతో పాటు మిగతా 57 కులాల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజానికి ఉన్నటువంటి అవునన్నా కాదు. ప్రభుత్వాలు కూడా వీళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఈ 57 కులాల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లయితేనే ఆ యొక్క రిజర్వేషన్ ప్రక్రియని ముందుకు కొనసాగించేటువంటి పరిస్థితిని మనం ఉంటది. అది బాగుంటది. అది అంటే హెల్తీ డిస్కషన్, హెల్తీ ఫ్రెండ్లీగా మనం వెళ్ళిపోతా ఉన్నటువంటి అంశం అన్న. ఇకపోతే మా నేతకాని సామాజిక వర్గం అన్న, నేను నేతకాని సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థి నాయకుడు. ఉస్మానియా సిటీలో విద్యార్థి నాయకుడు, విద్యార్థి ఉద్యమాలు పనిచేసుకుంటూ వస్తున్నటువంటి క్రమం. ఇక్కడ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని చాలా సున్నితమైనటువంటి అంశం అన్న ఇది. ఎందుకంటే అన్నదమ్ముల పంచాయతీని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అంత మంచి అనేది వస్తుంది. అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి పంచాయతీలే చెప్పినప్పుడు కొంత అన్నిటిని అవగాహన చేసుకొని మాట్లాడినప్పుడే దానికి ఒక సాధికారత ఉంటారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. సో మా అభిప్రాయం ఏంటంటే నేతకాని సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధానికి చాలా సుదీర్ఘమైన ప్రాంతాలకు చెందినటువంటి సామాజిక వర్గం అన్న. మేము ఎక్కడ చూసినా 200 కిలోమీటర్ల మేరకు, అంటే రాష్ట్ర రాజధానికి ఒక 200 కిలోమీటర్ల మేరకు అవతలనే జీవిస్తా ఉన్నాం గోదావరి పరివాహక ప్రాంతాల్లో. ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల జనాభాను కలిగి ఉండి దాదాపు ఉమ్మడి 12 లక్షల జనాభా ఉన్నారు. 12 లక్షల జనాభాను చాలా మందికి తెలియదు. అసలు 12 లక్షల జనాభా ఉన్నటువంటి విషయము ప్రభుత్వ నివేదికల దగ్గర తప్ప, ప్రభుత్వానికి దగ్గర తప్ప బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎక్కడ ప్రచారం లేదు. ఎందుకంటే మేము కేవలము గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గోదావరి అయితే ఏ విధంగా అయితే ప్రవహిస్తా ఉందో ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రమే జీవించడం, అక్కడ నుండి రాష్ట్ర రాజధానికి రాకపోవడం అనేది మా యొక్క మా డ్రాబ్యాక్ అన్న. మేము ఎందుకు సభ్య సమాజానికి తెలియకపోయినామంటే అదొకటి. రెండో విషయం ఏంటంటే మేము ఈ నేతకాని సామాజిక వర్గాన్ని సోదర కులాలు మా సామూహిక వర్గమే అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది మా యొక్క మాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేతకాని సామాజిక వర్గం అన్న ఈ స్టేట్ కి అంటే రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్నాము. ప్రధానంగా మేము మాల సోదర కులాలు అంటే మాల కులస్తులు మమ్మల్ని మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగానే భావిస్తున్నాం ఇప్పటికి కూడా. అంటే మమ్మల్ని మాకంటూ ఒక ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయాలు, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉన్నప్పటికీ మేము సోదర కులాల జాబితాలోనే పరిగణించబడుతున్నాం. ఈ రోజు వరకు నేను యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు నన్ను కూడా అంటే తప్పులేదు, ఇక్కడ అందరం అన్నదమ్ములమే, కానీ మా ఐడెంటిటీ మాకు కావాలి కదా, మా వ్యక్తులు కూడా మాకు కావాలి కదా. ఆ అంశంలో మమ్మల్ని కూడా మాల సోదర కులాలు కదా అంటే మాల కులస్తులుగానే మమ్మల్ని పరిగణించడం అనేది ఈ రోజు జరుగుతా ఉంది. నేతకాయలు అంటే నథింగ్ బట్ మాల అని అంటారు. మన రీసెంట్ గా చెన్నూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మాల అంటే సరే మీరు చెప్తున్నట్టు నేతకానులకు మాలకు తేడా ఏందన్నా, వ్యత్యాసం ఏంది? వాళ్ళ కుల వృత్తులు ఎట్లుంటాయి, మీ కుల వృత్తులు? అన్న మేము కంప్లీట్ గా మగ్గం మీద బట్టన వేసినాం అన్న. అంటే మగ్గం మీద బట్టన వేయబడినటువంటి సామాజిక వర్గం అది. సో మా కులస్తులు ఏంటి అంటే మాకు ఒక ట్రెడిషన్ అంటే మా యొక్క ఆచారం ఏంటంటే ఈ బట్టన వేసినటువంటి అంటే మగ్గం మీద వేసిన బట్టని మేము నిమ్న జాతి కులాలకు అంటే ఆదివాసులకు కానీ తర్వాత ట్రైబ్స్ కొంతవరకు వెనుకబడిన ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే బట్టను వేయడం అనేది జరిగింది. సో మేము నేసిన బట్టను కొంత పద్మశాలి కులస్తులు మా సేమ్ అంటే దీంట్లో ఒకే వృత్తి ఉన్నప్పటికీ ఉన్న పద్మశాలిలు వాటిని అంటే మార్కెట్లోకి తీసుకుపోవడం అనేది ఆనాడు ఉన్నటువంటి సంస్కృతి అన్న. అంటే ఇది సో ఆ విధంగా మా సామాజిక వర్గం అక్కడి వరకు ఉందన్న. ఇకపోతే ఈ మాలలు మిమ్మల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం ఎట్లా జరిగింది అసలు? అంటే ఇంతకు ముందు రిజర్వేషన్ కేటగిరీషన్ అన్న 2002లో ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి రిజర్వేషన్ కేటగిరీలో మేము సి గ్రూప్ లో వచ్చినాము. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చిన్న జనాభా అవునన్నా కన్నా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. బట్ తెలంగాణ
తెలంగాణ ఏర్పడ్డాక మా ఐడెంటిటీ మాకు వచ్చింది. ఓకే. అవునన్నా కాదన్నా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాకు రాజకీయ ప్రాతినిధ్యమే కన్నా అవును. అంతిమంగా కావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం. ఓకే. సో రాజకీయ ప్రాతినిధ్యంలో మా సామాజిక వర్గం నుండి ఒక మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేని ఎంపీని చూసినటువంటి అదృష్టం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాకు అందించినటువంటి ఒక గొప్ప అంటే మీ వర్గాల్లోనైతే బీఆర్ఎస్ పార్టీ గౌరవించినాను. అంటే మమ్మల్ని మొట్టమొదటిసారిగా సభ్య సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఎట్లుండే దీనస్థితిలోనే ఉండేనా? మేము అసలు అన్న ఈ రోజు కూడా ఈ 12 లక్షల జనాభాకు నేడు ఈ రోజు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే మాకు ఒక రాజకీయ ప్రాతినిధ్యం లేదు. ఈ రోజు కోల్పోయినాం. ఓకే. గతంలో బెల్లంపల్లి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను మేము ఇక్కడ కోల్పోయడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ కూడా మాది అన్న. ఆ పార్లమెంట్ అసెంబ్లీ ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? నిలకడలేని ఆలోచనల వైఖరి అంటే ఎట్లా? బలమైన సామాజిక వర్గం అంటే బలమైన వ్యక్తి మా మీద బలవంతుడు మా మీద పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బలహీనుడు పలసబడ్డ ఉద్దేశం ఉంది. సో బలమైన వ్యక్తి అది కేవలము చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతకాని సమాజం మీద సోదర కులస్తుడు అయినటువంటి బలమైన వ్యక్తి అక్కడికి రావడం, అక్కడ మమ్మల్ని ఓన్ చేసుకొని మమ్మల్ని సరే అన్న, నేతకాని ప్రతినిధిగా మీరు చెప్పండి, ఏబిసిడి వర్గీకరణ జరగడం మంచిది అంటారా? జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఏంటి? ఈ సమస్య ఇంకెన్ని రోజులు ఉండవచ్చు అన్న? నేతకాని సమాజానికి చెందిన అభిప్రాయంగా ఎస్సీ వర్గీకరణను మేము 100% జరగాలని ఆకాంక్షిస్తున్నాం అంట. రైట్, జరగాలని ఇంకొకసారి ఏబిసిడి 100% ఆమోదిస్తున్నారు. 100% నేతకానీలుగా ఎస్సీ వర్గీకరణ జరగాలి. రైట్, మీరేమో జరగాలంటున్నారు. ఇదే ఒక వ్యక్తిని రెంజల్ రాయస్ అనే వ్యక్తి నేను 3 రోజుల క్రిందట ఇంటర్వ్యూ చేస్తే వారు ఒక మాట అన్నారు, జరగాలి కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలి అని అంటున్నాడు. ఇదే చెప్పదలుచుకున్నాను. ఏబిసిడి వర్గీకరణకు రాజ్యాంగబద్ధ వర్గీకరణకు ఏందన్నా తేడా? అంటే ఎవరి జనాభా దమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు తీర్చాలి. ముందుగా ఈ యొక్క 59 కులాలలో ఏ సామాజిక వర్గం ఎంత జనాభాను కలిగి ఉంది, వాళ్ళని ఏ కేటగిరీలో, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు ఏ విధంగా గతంలో పొందిండ్రు, భవిష్యత్తులో పొందడానికి అవకాశం ఉందనేటువంటి ప్రతి దాని మీద ఒక కూలంకుషంగా ఒక మంచి కమిషన్ నియమించి స్టాటిస్టికల్ డాటాను తీసుకొని వారి యొక్క అభిప్రాయం అంటే మళ్ళీ ఇక్కడ కూడా అభివృద్ధి చెందిన అంటే బలవంతునితో బలహీనుని జతచేర్చి రిజర్వేషన్ ని వర్గీకరిస్తే లాభం లేదన్న, అది నష్టమే జరుగుతుంది. ఖచ్చితంగా అట్లా జరగకుండా బలహీన వర్గాలకు కొంత ప్రయారిటీని అంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రాముఖ్యత ఏందన్నా? అవునన్నా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 59 ఉపకులాలలో బలమైన సామాజిక వర్గం ఏది, బలహీన వర్గాలు ఏది? దాదాపు 2 కనిపిస్తాయి. అది మిగతా వాళ్ళ సభ్య సమాజానికి 2 కనిపిస్తాయి కదా. సోదర కులాలు వాళ్ళు బలవంతులు ఎలా అయింది అంటే వాళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలను అనుభవించి బలవంతులు. వాస్తవానికి వాళ్ళ జనాభా తమాషా ప్రకారంగా వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ అల్పసంఖ్యాక వర్గాలకు కూడా అందినప్పుడే కదా రిజర్వేషన్ యొక్క పూర్తి సాధికారత న్యాయం జరిగినట్టుగా. సో అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఎవరి తమాషా ప్రకారం వారికి వాటిని కేటాయించాలి. ఈ క్రమంలో నేతకానుల యొక్క అభిప్రాయంగా ఏమంటున్నామంటే అభివృద్ధి చెందిన కులాలతోని అభివృద్ధి చెందని కులాలని ముడిపెట్టి లేదా బలవంతులతో బలహీనతను ముడిపెట్టి వర్గీకరణ జరిగినట్లయితే అది నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అని ఇక్కడ ప్రస్తావిస్తా. నేతకాని సమాజం 12 లక్షల జనాభాను కలిగి ఉంది. ఈ 12 లక్షల జనాభాలో ఈ రోజు వరకన్నా మీరు నమ్మినా నమ్మకపోయినా 100% ఒక్క గ్రూప్ 1 అధికారులు లేదండి. మీరు ఎందుకో తప్పు 100% అన్న ఈ రోజు గ్రూప్ 1 అధికారులు లేదన్నా. మా సమాజం నుండి ఒకే ఒక గ్రూప్ 1 అధికారి ఈ రోజు ఉన్నటువంటి సమాజం ఒకే ఒక గ్రూప్ 1 అధికారి మేము చూడగలిగినాం. రెండోది 9 యూనివర్సిటీలు ఉంటాయన్న ఈ తెలంగాణ 9 యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఒక కస్టమ్ ప్రొఫెసర్ లేడన్న. అంటే మమ్మల్ని ఎంత అంటే మేము ఏమంటున్నామంటే మా వెనకబాటుతనానికి కొన్ని నిదర్శనం ఇది. మా దాంట్లో నెట్లు ఉంటాయి, జేఆర్ఎఫ్ ఉంటది, సెట్లు ఉంటాయి, అయినప్పటికీ మాకు ఒక అవకాశాలు అందుకోవడంలో మేము విఫలమైన